నమస్తే అందరికీ. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు 10వ తేదీన ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆగస్టు 10వ తేదీన మంగళగిరి నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఓకేనా. అయితే వీటి గురించి దాదాపుగా అన్ని మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం జరిగింది. వీటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక ఈ పథకం వచ్చేసి మనకు ఆగస్టు 10వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి మంగళగిరి నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ పథకం వచ్చేసి స్త్రీశక్తి అనేటువంటి పేరు అయితే నామకరణం అయితే చేయడం జరిగింది. స్త్రీశక్తి, ఓకేనా. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అనేది స్త్రీశక్తి అనే పేరు అయితే నామకరణం అయితే చేయడం జరిగింది. అయితే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే కనుక ఇంత ముందుకు చూసుకుంటే కనుక కొన్ని జిల్లాలకు, అంటే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే అప్పుడు మనకు కొన్ని వార్తా పేపర్లు అయితే రావడం జరిగింది న్యూస్. కానీ గవర్నమెంట్ మళ్ళీ ఆలోచన చేసి దీనివల్ల కొద్దిమంది మహిళలు నష్టపోతారు అని చెప్పేసి మళ్ళీ అప్డేట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే కనుక ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు కొద్దిమంది మహిళలకు అనేది డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, అంటే దూరం అనేది తగ్గుతుంది. కాబట్టి అటువంటి వాటిలోనూ కొద్దిమంది మహిళలు నష్టపోతారని చెప్పేసి రాష్ట్రమంతా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే దీనికోసం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ అనేది 8,458 బస్సులు అనేది ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. 8,458 బస్సులు. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సులు అనేది సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. ఓకేనా. అయితే ఇందులో కొన్ని చోట్ల అనేది ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేయలేదు. ఎక్కడంటే కనుక రెండు రాష్ట్రాలు అక్కడ తెలంగాణ అట్లా ఉంటాయి కదా, రెండు రాష్ట్రాల మధ్య తిరిగేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అటువంటి బస్సులు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేయలేదు. ఓకేనా. ఇంకోటి, కొన్ని చోట్ల ప్రమాదకరమైన రహదారులు ఉంటాయి. అటువంటి చోట కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది సౌకర్యం అనేది కల్పించలేదు. ఎక్కడంటే కనుక నంద్యాల నుంచి శ్రీశైలానికి వెళ్ళేటువంటి పెద్ద పెద్ద ఘాట్లు ఉంటాయి కదా, అటువంటి చోట అనేది సౌకర్యం కల్పించలేదు. అలాగే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి ఘాట్ ఉంది, అటువంటి చోట కూడా ఈ సౌకర్యం అయితే కల్పించట్లేదు. ఎందుకంటే కనుక పెద్ద పెద్ద ఘాట్లు ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి రహదారులు, కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి చోట కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించట్లేదు గవర్నమెంట్. ఇంకోటి, ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే మహిళలు ఖచ్చితంగా కొన్ని ఐడి కార్డు అనేది కలిగి ఉండాలి. ఏంటివంటే కనుక ఒకటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇటు వచ్చేసి ఓటర్ కార్డు. ఈ మూడింటిలో ఏ ఒక్క కార్డు చూపించినా ప్రయాణం అయితే చేయవచ్చు. అయితే బస్సు ఎక్కిన తర్వాత ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? మీరు ఐడి కార్డు చూపించిన తర్వాత టికెట్ అనేది తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, జీరో టికెట్. ఎందుకంటే కనుక దానిపైన స్త్రీశక్తి అని ఉంటుంది. ఎందుకంటే కనుక గవర్నమెంట్కు ఈ ఏపీఎస్ఆర్టీసీ అనేది గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారు, దానికి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పేసి ఈ ఆర్టీసీ అనేది గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇది మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు 10వ రోజున తీసుకురావడం జరుగుతుంది. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడానికి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇందులో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కొద్దిమంది ఆటో వాళ్ళు, సొంత ఆటో కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వారు నష్టపోతారని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ కోసం కూడా కొత్త పథకం అయితే తీసుకురావడం జరుగుతుంది. అంటే గతంలో వాహన మిత్ర ఉండేది కదా, అదేవిధంగా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు ఇస్తారా లేకుంటే తర్వాత ఇస్తారా అనేది కొంచెం టైం అయితే వేచి ఉండాల్సిందే. ఇది మహిళల కోసం ఉచిత బస్సు పథకం అనేది కొన్ని మార్గదర్శకాలు అయితే పూర్తిగా చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం సూపర్ 6 పథకంలో ఇప్పుడు ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీని తర్వాత ఇంకొక పథకం ఉంది, ఆడబిడ్డ అనేది. నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు. ఈ పథకం అనేది ప్రారంభించాలి, అవునా కదా. అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వచ్చేసి ఒక మాట అయితే చెప్పారు. ఈ పథకం ప్రారంభించాలంటే కనుక రాష్ట్రాన్ని అమ్మేయాలని అన్నారు. కానీ ఇది చాలా పెద్ద బడ్జెట్ కూడినటువంటి సంక్షేమ పథకం.
దీనివలన చాలా ఆర్థిక భారం కూడా పడుతుంది రాష్ట్రానికి. అయితే కనుక ఇది కాకుండా ఇంకోటి ఉంది, 143 హామీలలో ఇంకోటి ఉంది. ఏది? పింఛన్. ఆల్రెడీ పింఛన్ పెంచినారు, 3,000 నుంచి 4,000కు పెంచినారు. కొద్దిమంది దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు పెంచినారు. పూర్తిగా అంగవైకల్యం కలిగిన వారికి 15,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. ఇదే పెద్ద ఆర్థిక భారం పింఛను. ఇది కాకుండా మళ్ళీ 50 ఏళ్ళకి పింఛన్ అన్నారు, అవునా కదా? మరి ఇది ఇంకా ఇవ్వలేదు. ఇది ఇచ్చే కనుక ఇంకా ఆర్థిక భారం పడే అవకాశం చాలా వరకు ఉంది. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం దాటింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే కనుక ఇదే కారణం. మరి 50 ఏళ్ళకి పింఛన్ అంటే కనుక ఎన్ని అప్లికేషన్లు వచ్చి ఒకసారి బాగా ఆలోచించండి. దాని తర్వాత దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయి, వితంతువులు ఉంటాయి, ఒంటరి మహిళ ఉంటాయి, చర్మ కళాకారులు, డప్పు కళాకారులు, గీత కార్మికులు, రకరకాల పింఛన్లు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాల పింఛన్ల అప్లికేషన్లు అయితే దండిగా వస్తాయి, లక్షలలో వచ్చాయి. మరి అటువంటి వారికి అందరికీ 3,000, 6,000, 15,000 రూపాయలు ఇవ్వాలంటే కనుక మన రాష్ట్రం ఆర్థిక భారం పడే అవకాశం చాలా వరకు ఉంది, అవునా కదా? ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే కనుక ఈ పింఛన్ల విషయంలోనే మరి దీన్ని అమలు చేయాలంటే కనుక అంత సాధ్యమయ్యే పని కాదు. మరి ఎప్పుడైతే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తారో దాని తర్వాత ఇది అయితే తీసుకురావడం జరుగుతుంది, ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది కొత్త పింఛన్లు ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వాలంటే ఇది ఒక కారణం అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఆలోచన చేస్తుందో. కాబట్టి ప్రజెంట్గా ఇబ్బంది పడకుండా ఎవరైతే స్పౌస్ పింఛన్లు, భర్త పింఛన్ తీసుకుంటూ భర్త కోల్పోయిన వారు ఉన్నారో అటువంటి వారికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. తొందరలో మనకు వితంతు పింఛన్లు కూడా అవకాశం ఇచ్చారని చెప్పేసి మనకు కొద్దిగా సమాచారం అయితే రావడం జరిగింది. దాని తర్వాత విడతల వారితో ఇవ్వడం వలన కొంచెం ఆర్థిక భారం పడకుండా ఉంటుందని చెప్పేసి మనకు కొంచెం అప్డేట్ అయితే రావడం జరిగింది, ఓకేనా? ఇది కొత్త పింఛన్ల గురించి ఉన్నటువంటి సమాచారం, ఓకేనా? ఇందులో మీ అభిప్రాయం మీద ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.